ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కన్యారాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు కూడా మరి కన్యారాశి వారికి సూర్యుడు 12వ స్థానాధిపతి అయి 9వ స్థానంలో వృషభ రాశిలో సంచారం. దీన్నే వృషభ సంక్రమణం అని అంటాం మనం. ఈయన ప్రతి నెల ఒక్కొక్క రాశిలో సంక్రమిస్తూ తనిచ్చేటటువంటి ఫలితాల వలన ప్రతి మనిషికి ఆరోగ్యము, అట్లాగే కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు, ఇలాంటివి ఎన్నో కూడా, ముఖ్యంగా జీవ చైతన్యము, ఏకాగ్రత వలన కలిగేటటువంటి లాభాలు, ఇవన్నీ కూడా సూర్యుడు ఇస్తూ ఉంటాడు. మరి కన్యారాశి వారికి 9వ స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా ఆయన వేరే దూరంగా ఉండి ఆయనకి సంబంధించిన వైద్య పరీక్షల నిమిత్తమైనా సరే వీరు ధనాన్ని ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానివలన దూర ప్రయాణాలకి ఖర్చు, తండ్రి యొక్క ఆరోగ్యం బాలేదని మానసిక బాధ, వారికి సంబంధించినటువంటి ధనము ఖర్చు, మరి ఇన్ని రకాలుగా సూర్య భగవానుడు వీరిని ఇబ్బంది పెట్టడం, అట్లాగే ఈ యొక్క హడావుల్లో అట్లాగే కొంతమందికి కన్యారాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగము, మొన్నటిదాకా భయంతో బతుకుతున్న వాళ్ళకి ఉద్యోగం పోవటం, ఆ ఉద్యోగం పోవడం ద్వారా ఆర్థిక సంక్షోభము, దాని ద్వారా మనసంతా వికారం అవ్వటం, కొంతమందికి ఉద్యోగాదుల్లో అంతర్గత శత్రువులు ఉండటం, వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని వీరు ఎక్కువగా చేస్తూ ఉండటం. ఇది పొలిటీషియన్సా, పారిశ్రామికవేత్తల, మామూలు గవర్నమెంట్ జాబ్స్లో చేసే ఉద్యోగాల వాళ్ళ, వేరే పరమైనటువంటి అంటే వీరి కింద పనిచేసే వారి వలనే, ఎందుకంటే శని దృష్టి రవి మీద పడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాదుల్లో ఈ యొక్క మాసము చాలా వరకు చాలా మంది రాశుల వారికి, కొంతమంది కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగపరంగా ఉంటాయి. కానీ రవి అనేవాడు మొత్తాన్ని సూచిస్తాడు కాబట్టి ప్రతి దాంట్లో కాస్త తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీరి మీద ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో అన్నదమ్ముల మధ్య కాస్త పొరపచ్చాలు జరిగి మాట ద్వేషము కలిగి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి. మరికొంతమందికి ఉద్యోగం లేక విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, ఏం చేయాలో తెలియక దూర ప్రాంతాలకి తిరగటం, ఊరికనే ప్రయాణాలు చేయటం, ఉన్నటువంటి ఆ 10 రూపాయలు వదిలించుకోవటం. ఇట్లా కన్యారాశి వారికి ప్రయాణాల ద్వారా, పితృ సంబంధిత విషయాల ద్వారా పూర్వజన్మ పుణ్యార్జితము తగ్గి లోపించి ధనము ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, కుటుంబంలో వీరికంటూ స్వస్థత లేకపోవటం, అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏదో కొత్తదనాన్ని అన్వేషిస్తూ కొంతమంది అయితే కనుక రాజకీయ నాయకుల్ని కలవాలి, వారికి సంబంధించినటువంటి గృహ క్రయ విక్రయాదుల గురించి మాట్లాడాలి, లేకపోతే ఉద్యోగంలో ఎక్కడో అక్కడ వీరికి ఇష్టమైనటువంటి ప్రదేశంలో ఇరికించాలి, అంటే ఇక్కడ కాకుండా కొంతమందికి దూరంలో ఉండాలి అనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ ద్వారా ధనము ఆర్జితం ఎక్కువ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సమస్యల వలన నేను కాస్త దూరంగా వెళ్ళి బతికితే బాగుంటుందని చెప్పి ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాదుల్లో పెద్ద వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా కలుగుతోంది సూర్య భగవానుడు ద్వారా. బట్ ఏదైనా సూర్య భగవానుడు 9వ స్థానంలో ఉండటం ద్వారా వీరికి పూర్వజన్మ ఆర్జితము కాస్త తక్కువగా అవుతోంది కాబట్టి కాస్త సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఏదో రకంగా చేసుకోండి. అది ఆదిత్య హృదయం చదువుతారా, విష్ణు సహస్రనామం చదువుతారా, అది మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు చేసుకోండి. ఎందుకంటే వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి కన్యారాశికి అధిపతి బుధుడు. ఈయన వ్యాపారకారకుడు. వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో పూర్తిగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. వీరు ఎంతో భాగ్యం వస్తుంది అనుకుంటారు కొంతమంది. వ్యాపారంలో
మీరు అనుకున్న పని జరుగుతుంది, మేము అనుకున్నటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేస్తాము, పని అయిపోతుంది అనుకుంటారు. కానీ కొంతమందికి అది పెద్ద పెద్ద వ్యాపారులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాదులు కావచ్చు, గవర్నమెంట్ ద్వారా ఎవరైతే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగాదుల్లో, లేకపోతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పెద్ద పెద్ద అధికారుల ద్వారా, లేదా డైరెక్ట్గా పొలిటీషియన్స్ ద్వారా వీరికి ఎన్నో రకాలైనటువంటి వ్యాపార వృత్తి ఉద్యోగ ధర్మాదుల్లో కష్ట నష్టాలు తప్పవు ఈ నెల మొత్తము కూడా. మే 30 తర్వాత బుధుడు స్వక్షేత్రమైనటువంటి కర్మస్థాన అయినటువంటి తన యొక్క సొంత క్షేత్రంలో మిథున రాశిలో ప్రవేశించటం వలన కాస్త వీరు ఆశించినంత మేర చక్కగా ఉద్యోగ అవకాశాలు రావటానికి వీరు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నాన్ని, వీరికి ఉన్నటువంటి తెలివితేటలన్నిటినీ రంగరిస్తారు. చక్కటి వాక్చాతుర్యంతో, సంభాషణతో అవతల వ్యక్తుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు బాగా చేస్తారు. దాని ద్వారా వీరికి కొత్త కొత్త ఆలోచనల యందు స్ఫూర్తి కలుగుతుంది. కొత్త కొత్త పరిచయాల ద్వారా వ్యాపారస్తుల్లో కొత్త కొత్త వాళ్ళని పరిచయం అవ్వడం ద్వారా కొంత వ్యాపార పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి కొంతమందికి బుద్ధి సరైనటువంటి మోతాదులో లేక వారు ఏం చదవాలి, ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగాదులు ఇటు ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు కన్ఫ్యూజింగ్ స్టేజ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఎందుకంటే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు సరైనటువంటి ఆలోచనలు ఇవ్వడండి. అసలు ఆయన ఏం చేస్తాడో, ఏం ఆలోచింపజేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇందా చెప్పిన ఉద్యోగానికి కూడా కారణం, ఉద్యోగాలు పోయిన వాళ్ళకి అసలు ఉద్యోగాలు రాకుండా ఉండటానికి కూడా కారణం ఈ యొక్క కేతువు. అందుకనే గణపతికి సంబంధించిన హోమాదులు, గణపతికి సంబంధించిన ఆరాధన, లేకపోతే సంకష్టాల చతుర్థికి చతురావృతి తర్పణాలు వదలటము, దీనివలన ఆరోగ్యము, తండ్రిపరమైనటువంటి ఆరోగ్యము, లేకపోతే ప్రయాణాల యందు ప్రమాదాలు లేకుండా ఉండటము, ఉద్యోగాదుల్లో భంగము లేకుండా ఉండటము, కీర్తి ప్రతిష్టలు పక్కకి నెట్టివేయకుండా వీరు పెంచుకోకపోయిన పర్వాలా, ఉన్న ప్రతిష్టని పాడు చేసుకోకుండా ఉంటే చాలు. దానికి పాడు చేసేటటువంటి స్థానంలో ఈ యొక్క కేతు ఉండడం వైరాగ్యకరమైనటువంటి స్థితి. కొంతమందికి సంతానపరమైనటువంటి నష్టాలు కూడా కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి. ఎందుకంటే 9, 12 ఈ 2 స్థానాలు కూడా సంతానానికి కాస్త విశేషమైనటువంటి ప్రాధాన్యతనిస్తాయి. పోగొట్టే స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవికేతువుల యొక్క దోషము పితృదోషాలను కూడా కలుగజేస్తుంది. కాబట్టి పితృదోష పరిహారార్థమై మగపిల్లలు కనుక ఎవరన్నా ఉన్నట్లయితే కనుక అది వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా ఉన్నా కూడా వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధించి, అంటే తండ్రి ఉన్నవాళ్ళు చేయకూడదు, కానీ తండ్రి లేనటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే రేపు అమావాస్య, శని అమావాస్య రోజు కావచ్చు, లేకపోతే కొన్ని ముఖ్యమైన సంక్రమణం దినాలు అంటే 14, 15లో వచ్చేటటువంటి సంక్రమణ దినాల్లో తప్పనిసరిగా కొన్ని నెలలు వారి యొక్క పెద్దవాళ్ళకి తర్పణాలు వదిలేసి చక్కగా బ్రాహ్మడికి స్వయంపాకం ఇస్తే పితృదోషాలు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కన్యారాశి వారికి మరి సప్తమంలో శని భగవానుడు ఉండటం వలన, మరి ఆయన బుధ నక్షత్రంలోకి రావడం ద్వారా వీరికి చేసేటటువంటి ఉద్యోగాదుల్లో, వ్యాపారాదుల్లో విపరీతమైనటువంటి నష్టాలు, కష్టాలు, ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య దాంపత్య అవరోధాలు, ఎడబాట్లు కలిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాల యందు కొన్ని ప్రమాదాలకి దారితీసే అవకాశము. సరే, కొంతమందికి అప్పులు కూడా విపరీతంగా ఉంటాయండి, వ్యాపార పరంగా కావచ్చు. కొంతమంది పెళ్లి చేస్తారు, ఈ కన్యారాశి వారికి కూతురుకో కొడుకులకో ఎవరికో పెళ్లి చేసి ఆ అప్పుల బాధలు కూడా అధికం అయ్యేటటువంటి అవకాశం. అటు ఉద్యోగము లేక, అటు పూర్వజన్మ పుణ్యము నశించి వీరు చేసిన ఏ పనైనా సరే భ్రష్టత్వం పట్టే పరిస్థితులు చాలా మందికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీరికి కుజ భగవానుడు కూడా కన్యారాశి వారికి 8వ రాశిలోకి మే 11న రావటం ద్వారా ఆకస్మికంగా ప్రయాణాదులు జరిగేటటువంటి అవకాశము. ప్రయాణాలకు అంటే ఏ శుభకార్య నిమిత్తమో ప్రయాణాలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కొన్ని యాంత్రికపరమైనటువంటి సమస్యలు వెహికల్స్లో రావటం వలన కొన్ని ఇబ్బందులు, ప్రమాదాలు ఎదురే అవకాశం ఉంటుంది. అష్టమ కుజుడు కొంచెం ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. స్త్రీలకైతే గనక సౌభాగ్య దోషాన్ని కలుగజేస్తాడు. దాన్ని మనం మాంగళ్య దోషము అంటారు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఎవరైనా వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నా, వివాహ దోషాలు ఉన్నా, వివాహానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిన, కొంతమందికి వివాహం దగ్గర దాకా ఆగిపోయినా
1-4 సార్లు ఏ పని చేసినా జరగకపోయినా వివాహ విషయంలో అవన్నీ కూడా శని వలన జరుగుతున్నాయి. మొన్నటి వరకు మరీ బీభత్సము, ఇప్పుడు చూస్తే ఇంకా బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు ఈ కుజ భగవానుడు. కాబట్టి శనికి, కుజుడికి, కేతువుకి ఈ 3 గ్రహాలకి తప్పనిసరిగా జపాదులు ఆచరించాల్సిందే, హోమాదులు ఆచరించాల్సిందే. స్త్రీలైతే పురుషులైతే వీళ్ళిద్దరూ వివాహపరంగా ఏదైనా ఇబ్బందులు వస్తే, ఇప్పుడు కుజదోషం నడుస్తున్నట్లు లెక్కండి కన్యారాశి వారికి. జాతకంలో ఓకే ఆ దశల్ని బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు కుజదోషం కాబట్టి మగవాళ్ళకైతే గనక ప్రమాదాలు లేకుండా, ఇబ్బందులు కలగకుండా, స్త్రీలైతే సౌభాగ్య మాంగళ్య దోషం పోవడానికి కుజ భగవానుడికి జపము, తపము, తర్పణము చేసుకొని చక్కగా హోమం చేయటం విశేషప్రదము. మరి గురుడు దాదాపుగా జూన్ 2 వరకు 10వ స్థానంలో ఉండి వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు కలుగజేస్తున్నాడు. విద్యార్థులకి తగినటువంటి విద్యలో ఆసక్తికరమైనటువంటి విశేషాల యందు మక్కువ ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్నది సాధించలేకపోయినందుకు బాధ పడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కన్యారాశి వారికి గృహపరమైనటువంటి విషయాల యందు కాస్త ఉద్యోగపరమైనటువంటి విషయాలకి సంబంధించి కాస్త ధనము ఖర్చు పెట్టేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే అడ్డదారిలోనైనా సరే డబ్బు ఖర్చు పెట్టి ఆ విద్యలో మార్కుల్ని సంపాదించాలి, విద్యాభ్యాసంలో విద్యాలయాల్లో చేరాలి, ఎవరో ఒకరిని ఆశ్రయించి అట్లా ఎన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కుటుంబంలో కాస్త సంతోషకరమైనటువంటి అనుకూలతలు కలగటానికి 2వ తారీఖు లోపల గురుడు యొక్క దృష్టి మరి ఉద్యోగ స్థానాల మీద కూడా పడుతోంది కాబట్టి ఒక రకంగా అది చాలా చాలా అవకాశము యూస్ఫుల్గా ఉన్నట్టు లెక్క. మరి శుక్ర భగవానుడు కూడా జూన్ 8 వరకు దశమంలో మిథున రాశిలోనే ఉంటాడు ఆయన మహానుభావుడు. కాస్త ఆయన అక్కడ ఉండటం అనేటటువంటిది ఉద్యోగంలో ధనపరమైనటువంటి విషయాలు ఏందైతే కనుక ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇంకా నాకు కొంతమంది అయితే కనుక పోయినటువంటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా శుక్ర భగవానుడు ఇచ్చే అవకాశం ఉంది. మరి గురు శుక్రులు ఇద్దరు కూడా జూన్ 2 తర్వాత లాభస్థానంలోకి వచ్చినప్పుడు గృహయోగము, వాహన సౌఖ్యము, అట్లాగే ధనపరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆర్థికంగా గృహపరంగా కానీ వివాహపరంగా ఏదైనా సరే కొంతమంది ఇబ్బందులు పడుతుంటే అంటే అప్పుల పరంగా అవన్నీ తీర్చేటటువంటి శక్తి లభిస్తోంది. గృహ ఉపకరణాల యొక్క వస్తువులు కొనేటటువంటి అవకాశం కూడా ఈ గురు శుక్రులు జూన్ 2 తర్వాత వీరికి కన్యారాశి వారికి చాలా చక్కటి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తున్నట్టుగా తప్పకుండా భావించండి. ముఖ్యంగా వివాహ యోగము, సంతాన యోగము, అనుకున్నటువంటి సంకల్పాల యందు చక్కటి స్థితిగతులు, దూర ప్రయాణాలు, విద్యపరంగా దూర ప్రయాణాలకు వెళ్ళటం, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఏదైనా విద్యాపరంగా కావచ్చు, దూర ప్రయాణాలకు వెళ్ళటానికి ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే వీరికి గురు శుక్రులు లాభంలో ఉండటం ద్వారా జూన్ 2 తర్వాత అన్ని రకాల శుభాలు వీరికి జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ జన్మజాతకరీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, జన్మ లగ్నము మాత్రమే ఇవన్నీ జరుగుతాయా లేదా అనేది తెలియజేస్తాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళ ఎంతోమంది గురువులమో గోచారం ఇట్లా జరుగుతుందని చెప్తున్నప్పుడు అది చంద్రుడికి సంబంధించిన మానసిక దోషాలు, మానసిక వికారాలు, మానసిక ఆనందాలను కొంతవరకు మాత్రమే తెలియజేస్తాయి. కానీ జన్మజాతకం పూర్తిగా మన యొక్క పోర్ట్ఫోలియో నిర్దేశిస్తుంది. ఇప్పుడు మీరు ఏదో చేద్దాం అనుకున్నది జరుగుతుందా లేదా జన్మజాతకమే తెలియజేస్తుంది, గోచారం తెలియజేయదండి. జస్ట్ దాని యొక్క మానసిక స్థితిని అలా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటిదాకా అసలు ఏ భూమిలు, ఏ స్థలాలు, ఏ గృహాలు వద్దండి, ప్రశాంతంగా ఉన్నాము బతుకుతాం అనుకున్న వాళ్ళకి ఎక్కడో ఏదో రకంగా ఉద్యోగం ద్వారా ఎక్కడో ఒక స్థలం చూడడానికి వెళ్ళి మాకు ఆ స్థలం కొనుక్కుంటే బాగుంటుంది, నేను కూడా ఒక ఇంటివాడిని అవ్వాలనే కోరిక కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? మీ జన్మజాతకంలో ఎక్కడో 4వ స్థానం ఆపరేట్ అవుతుంది. కొంతమంది చదువుకున్నది చాలండి నేను ఇక్కడే ఉంటాను అనుకుంటారు, ఉన్నట్టుండి విదేశాలకి రెడీ అయిపోతారు, దానికి సంబంధించిన వ్రాత పరీక్షలు రాస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? జన్మజాతకం. ఇక్కడ ఉండదు. మేమేం చదువుతాం, ఏదైనా సరే మీకు ఉద్యోగం పోతుందండి అంటారు. అంటే మీకు ఉద్యోగం పోతుందని గోచారం చెబుతోంది, కానీ జన్మజాతకంలో అది యోగించేటటువంటి గ్రహం ఉంటే మీకు ఉద్యోగం వచ్చి పడుతుంది. కాబట్టి మమ్మల్ని అడుగుతుంటారు, గురువుగారు మీరు చెప్పేవి కొన్ని జరగట్లేదు, కొన్ని చెప్పేవి కరెక్ట్గా జరుగుతున్నాయని. మేము చెప్పినట్టు కాదు, గ్రహాలు చెప్పినట్టే జరుగుతాయి. అది మీ జన్మజాతకం చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి గోచారంలో ఈ కన్యారాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉంటారు. నక్షత్రాల వారు దాంట్లో చాలా మంది ఉంటారు. అందరికీ ఒకేలా ఉండదు. ఎవరి జన్మజాతకాన్ని బట్టి వాళ్ళకి ఈ గోచారం అనేది అన్వయించుకుంటూ దశలు, అంతర్దశలు నిర్దేశిస్తే అది గుర్తుపెట్టుకోండి. అందుకనే 6 నెలలకో, సంవత్సరానికో, లేకపోతే మీరు ఏదైనా మంచి ఈవెంట్, విద్య, వివాహము, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, కోర్టు సమస్యలు, ఏ రకమైన సమస్యలు ఉన్నా, ఏ రకమైనటువంటి అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా
జన్మజాతకాన్ని మీకు నచ్చిన గురువు చేత చక్కగా తెలియజేసుకొని దానికి సంబంధించినటువంటి దశలు అనుకూలంగా ఉంటే మాత్రమే అడుగు పెట్టండి, లేకపోతే నష్టాలు మీకు తప్పవు. ఏ విషయంలోనైనా అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ముఖ్యంగా అనుకున్న శత్రు రోగ రుణ వృద్ధులన్నీ రుణపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. చక్కటి ఉద్యోగ స్థితి రాహు మహానుభావుడు కూడా ఇస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శనికి, అష్టమంలో ఉన్నటువంటి కుజుడికి, ద్వాదశంలో ఉన్నటువంటి కేతువుకి మాత్రం తప్పనిసరిగా రవికి, బుధుడికి విష్ణు సహస్రనామం చదవండి. ఈ ముగ్గురికి మాత్రము జప తపాదులు చేయించుకొని హోమం చేయించుకోండి. నిత్యము కూడా గణపతి ఆరాధన చేయండి, మీకు శుభం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓం గం గణపతయే నమః.